ప్రతిరోజు మనం బుక్స్ చదువుతాం, నోట్స్ వ్రాస్తాం, కార్డ్స్ పంపుతాం. వీటన్నింటికీ పేపర్ ఎంతో ముఖ్యమైంది. కానీ ఈ పేపర్స్ మనకు ఎలా వచ్చింది? చైనాలో హా డైనస్టీ కాలంలో ఒక అద్భుతమైన ఆవిష్కర్త టీజేఐ లూ గారు BC 105లో కాగితాన్ని కనుగొన్నారు. టీజేఐ లూ గారు ని ఎలా తయారు చేశారో తెలుసా? ట్రీ బ్రాంచెస్, ఓల్డ్ క్లోత్స్, ప్లాంట్ ఫైబర్స్ మరియు చెత్తలు, రాగ్స్ వాటిని మిక్స్ చేసి నీటిలో ముంచి పేస్టుగా మార్చి సన్నగా పత్తితో వడకట్టడం ద్వారా కాగితాన్ని తయారు చేశారు. ఈ విధానం వలన కాగితం బలంగా, సులభంగా తయారైంది. ఆ రోజుల్లో కూడా కాగితం ఉండేది, కానీ అది బలహీనంగా ఉండేది. టీజేఐ లూ గారి కొత్త విధానం వల్ల కాగితం మరింత స్ట్రాంగ్, ఈజీగా తయారవుతూ సులభంగా వాడుకలోకి వచ్చింది. చైనాలో మొదలైన ఈ కాగితం తయారీ తర్వాత వరల్డ్ వైడ్ గా వ్యాపించింది. ఈ పేపర్స్ బుక్స్, ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పంచేందుకు విపరీతంగా ఉపయోగపడింది. మనమిప్పుడు చదువుతున్న పుస్తకాలు, వ్రాస్తున్న నోట్స్ అన్నీ టీజేఐ లూ గారి ఆవిష్కరణ వల్లే సాధ్యమయ్యాయి. కాబట్టి కాగితం కనుగొన్న టీజేఐ లూ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం.